మీ యథార్థత, మీ కన్నీరు, మీ యొక్క వేదన, మీ యొక్క పరిస్థితి సమస్తం దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు, తగిన సమయమందు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మన నమ్మిన దేవుడు మనల్ని ఎప్పుడు ఓడిపోయేవారుగా చేయడు. మన నమ్మిన దేవుడు ఎప్పుడు మన అనాథులుగా విడిచిపెట్టడు. తల దించుకునేవాడుగా చేయడు. దావీదు దేవుడి వైపు చూశాడు కాబట్టి సమస్య పెద్దదైనా ఓడించగలిగాడు. హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరం కూడా ఈ విధంగా కలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి భక్తిగా ఉన్న, ఆత్మీయంగా ఉన్నాం. మా జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం కలగట్లా? మేము ఆశీర్వాదం చూసి చాలా సంవత్సరాలు అయింది. నిజంగా దేవుడు ఉంటే మా జీవితాల్లో చేస్తున్నటువంటి పని దేవుడు నిజంగా చూస్తే మా జీవితాలు ఎందుకు ఈ కార్యం జరగట్లేదు? కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. మాకెందుకు ఆశీర్వాదం కలగట్లేదు? మాకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు గొప్పలు అవుతున్నారు, మేము మాత్రం అక్కడ ఉండిపోతున్నాం. మన జీవితాల్లో ఆశీర్వాదం జరగకపోవడానికి, మన జీవితంలో బ్లెస్సింగ్ పొందుకోకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. రెండు స్ట్రాటజీస్ నేను మీకు చెప్తాను. ఒకటి దేవుని యొక్క వ్యూహం, రెండోది సైతాన్ యొక్క వ్యూహం. దేవుని ఆలోచనలు ఏంటి? దేవుని తలంపులు ఏంటి? నేను దీవించాలని, నేను ఆశీర్వదించాలని. కానీ సైతానుడు ఏం చేస్తాడు? అవి నీకు కలగకుండా, అవి నీ దగ్గరికి రాకుండా వాటిని ఆటంకపరుస్తాడు. వాటిని నీ దగ్గర రానివ్వకుండా చాలా అడ్డుబండ్లు వేస్తాడు. అడ్డుబండ్లు వేసాడంటే వాడీడు నిన్ను వాడుకొని, ఏమండి, ఆ పని ఏదైతే నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు ఏదైతే కావాలని పొందుకోవాలని ప్రయాసపడుతున్నావు, అది జరగకుండా నిన్నే వాడుకొని నిరాశ, నిస్పృహ, నిరుత్సాహాన్ని వాడు మనకి నీ జీవితంలో ఆశీర్వాదం కలగపోవడానికి మొదటి కారణం డౌట్, సందేహం. దేవుణ్ణే ప్రశ్నించేలాగా డౌట్ తీసుకొస్తాడు, సందేహం. అసలు మన జీవితంలో సందేహం వచ్చిందంటే అది అపవాది పని అని మనం గుర్తించాలి. ఏదైనా ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వల సంగతి మనకందరూ కూడా తెలుసు. హవ్వ ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడే ఆమె మనసులో ఒక సందేహం పెట్టేశాడు, ఒక అనుమానం అనేది పెట్టాడు. ఏంటంటే ఇది నిజమా అని పెట్టాడు. ఎప్పుడైతే ఇది నిజమా అని సందేహం పెట్టాడో ఆమె దానికి రియాక్ట్ అయింది. రియాక్ట్ అవ్వకపోతే వేరే విధంగా ఉండేదేమో దేవుని ప్రణాళిక. కానీ ఆమె ఎప్పుడైతే దానికి రియాక్ట్ అయిందో ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా, ప్లాన్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినట్లుగా అక్కడ మనం చూస్తాం. కాబట్టి నీవు చేస్తున్న ఈ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు చేస్తాడని నమ్మిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహం అనేది నువ్వు పెట్టుకోకూడదు, అనుమానం పెట్టుకోకూడదు. దేవుడు చేస్తాడా చేయడా అని దేవుడినే ప్రశ్నించే విధంగా అయితే ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నీకు చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి సైతాను చూపించే సందేహం పుట్టిస్తాడు. కానీ ఆ సందేహాన్ని, అనుమానాన్ని మనము దాటి ముందుకెళ్ళాలి. ఎప్పుడు దాటుతాం? మనలో స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతున్నప్పుడు, ఆత్మీయత పెరుగుతున్నప్పుడు, ఆత్మలో దేవుడి కోసం జీవిస్తున్నప్పుడు, ఆత్మలో దేవుడి కోసం బలంగా స్టాండ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం దేవుడి కోసం నిలబడే అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సందేహం అయితే పడం. ఎవరు సందేహం పడతారంటే దేవుని పేరు చెప్పుకొని, ఏమంటే మేము కూడా దేవుని బిడ్డలమే అని పేరు చెప్పుకున్న వాళ్ళు కొన్నిసార్లు ఏమంటే సందేహం పడతారు. అటువంటి వారిని అపవాది టార్గెట్ చేస్తాడు. దేవుడి మీద ఏమండి నెగిటివ్ ఇంప్రెషన్, లేక దేవుడి మీద ఒక తప్పుడు అభిప్రాయాన్ని తీసుకురావడానికి వాడు వాడేటువంటి ఒక భయంకరమైన వచ్చే సందేహం. ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు వెంటలేదండి, ఆశీర్వదించట్లేదు. ఎంత భక్తిగా ఉంటాను కదండి దేవుడు నన్ను దీవించడు, ఎంత దేవుడి కోసం ఇస్తున్నాను కదండి దేవుడు ఎందుకని నన్ను దీవించడు అంటే, నువ్వు అన్నీ ఇలా చేస్తున్నావు కాబట్టి దేవుడు దీవించాలని రూల్ ఏమి కూడా లేదు. దేవుని పద్ధతి వేరు, నీ పద్ధతి వేరు. కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు దేవుని పద్ధతి ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని పద్ధతి, దేవుని క్రమం ఎప్పుడు జరుగుతుంది అంతవరకు మనం ఎదురు చూడడమే ఒక నిజమైన క్రైస్తవ జీవిత విధానం అని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ కూడా అది మనకి సెలవిస్తూ ఉంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, నిరుత్సాహం దేవుని వైపు కాకుండా సమస్యల వైపు చూసేలా చేస్తుంది. నీ జీవితంలో ఎందుకు ఆ కార్యం చూడట్లా అంటే, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. అపవాది మనల్ని నిరుత్సాహపరుస్తాడు. నిరుత్సాహం ఎలా పరుస్తాడు? కష్టాల్లో దేవుని వైపు చూడకుండా ఆ కష్టాల్లో, ఆ సమస్యల్లో ఏమండి వాటి వైపు మనం చూస్తాం, సమస్యల వైపు మనం చూస్తాం, ఏమంటే పరిష్కారం కలిగిన వైపు మనం చూడం. కాబట్టి ఇక్కడ దావీదు గొలియాతు జీవితాన్ని ఒక్కసారి మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, దావీదు దేవుని వైపు చూశాడు కాబట్టి సమస్య పెద్దదైనా ఓడించగలిగాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుని సహాయం కొరకు, దేవుని యొక్క సామర్థ్యం కొరకు చూశాడు కాబట్టి గొలియాతు ఓడిపోయాడు అక్కడ. కారణం ఏంటంటే ఆయన సమస్య వైపు చూడలేదు కానీ దేవుని వైపు చూశాడు. కాబట్టి గొలియాతును ఓడించడానికి దేవుడు వాడుకున్నటువంటి ఆయుధమే దావీదు. ఒక చిన్నవాడు, ఒక బాలుడైనటువంటి దావీదును వాడుకొని గొలియాతుని చంపేసాడు అక్కడ. కారణం ఏంటంటే సమస్య వైపు చూస్తే కృంగిపోతావు, సమస్య వైపు చూస్తే పడిపోవచ్చు, సమస్య వైపు చూస్తే బలహీనం అవుతావు. అట్ ద సేమ్ టైం నువ్వు దేవుని వైపు చూస్తే, ఆ పరిస్థితుల్లో, ఆ ప్రతికూలతలో దేవుని వైపు చూస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది.